ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు గల వారఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు, మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, మేషరాశి వారికి ఈ వారం శని 11వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఈ వారం 12వ ఇంట్లో రాహు ఉండడం వల్ల చాలా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం మీరు చాలా బిజీగా ఉంటారు, కానీ మీకు ఆసక్తి ఉన్న విషయాలకు మీరు ఖచ్చితంగా సమయం కేటాయిస్తారు. మీ వైవాహిక సంబంధం ఆనందంగా ఉంటుంది. మీకు మంచి సామాజిక ఇమేజ్ ఉంటుంది. వ్యాపారంలో కొత్త క్లయింట్లు రావచ్చు. ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడవచ్చు. వారం ప్రారంభంలో చాలా ప్రగతిశీలంగా ఉంటుంది. విద్యార్థులు ఉన్నత విద్యకి గొప్ప అవకాశాలని పొందుతారు. మీరు మీ ప్రియమైన వారితో బాగా ప్రవర్తించాలి. వారం మధ్యలో మీరు కార్యాలయంలో గొప్ప ప్రయోజనాలు పొందుతారు. ప్రజలు మీ పనిని అభినందిస్తారు. వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తులు మీ వైపు ఆకర్షితులవుతారు. ఇంట్లో మతపరమైన చర్చలు జరగవచ్చు. ముఖ్యంగా మీ స్వభావాన్ని సరళంగా ఉంచండి. ప్రజలు మీ అభిప్రాయాన్ని లేదా సలహాల్ని అంగీకరించడానికి నిరాకరించవచ్చు. మీ జీవిత భాగస్వామితో మీ విభేదాలను ఇతరుల ముందు పంచుకోవద్దు. వ్యాపారంలో కొన్ని సాధారణ తప్పులు సమస్యలను కలిగిస్తాయి. ఆహారంలో సమతుల్యతను కాపాడుకోండి. చిన్న సమస్యల్ని కూడా తేలికగా తీసుకోకండి. కుటుంబ సభ్యుడి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతారు. మీరు మీ మోకాళ్ళు మరియు కాళ్ళలో నొప్పి గురించి ఫిర్యాదు చేయవచ్చు. శనివారం వాహనం నడుపుతున్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇక మేషరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే, ప్రతిరోజు 11 సార్లు ఓం శివ ఓం అని జపించండి. అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే, వీరికి 25, 28 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు.